విజయ్ గారు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ గారు, మూడో వైస్ ప్రెసిడెంట్ సుందరరావు గారు, పూజారి గారి ప్రకాష్ గారు, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ గారు, ఇక్బాల్ గారు, ఇక్బాల్ గారు, ఇప్పుడు మా జనరల్ సెక్రటరీ విశ్వనాథన్ గారు, హనుమంతరెడ్డి గారు, విజయ్ గారు, వైస్ ప్రెసిడెంట్ విజయ్ గారు, మూడో వైస్ ప్రెసిడెంట్ సుందరరావు గారు, పూజారి గారి ప్రకాష్ గారు, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ గారు, ఇక్బాల్ గారు, ఇక్బాల్ గారు, రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వయోవృద్ధులైన తల్లిదండ్రులకు భరోసానిచ్చే ఒక పథకం బిల్లును ప్రవేశపెట్టడం పట్ల మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా పక్షాన మరి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పోతు నరసింహారావు గారు వారు చేసిన కృషి, అలాగే మా రాష్ట్ర వ్యాప్తంగా మా జిల్లా 33 జిల్లాలో జిల్లా సంఘాలు చేసిన కృషి ఫలితంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఎవరైతే తల్లిదండ్రులు నిరాదరిస్తున్న పిల్లలు అయితే ఉద్యోగులు, ఆ ఉద్యోగుల జీతాల నుంచి 15% ప్రతి నెల కట్ చేయాలని, అట్లాగే ఒకవేళ అది లేకపోతే కనీసం 10,000 రూపాయలు కట్ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ చట్టం ఏంటంటే తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్ సపోర్ట్ యాక్ట్ 226 బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ యాక్ట్ 2026 బిల్లును ప్రవేశపెట్టారు. నిర్లక్ష్యం చేసే పిల్లలకు నెలకు రూపాయలు 10,000 జీతం కట్టింగ్ ఆ మొత్తం నేరుగా తల్లిదండ్రుల ఖాతాకే జమ చేస్తారు. రాష్ట్రంలోని దాదాపు 10.50 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ చట్టం పరిధిలోకి తేవడం కూడా మా సంఘం తరఫున హర్షణీయం. అట్లాగే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర స్థాయిలో కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిషన్కు రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ ఒకవేళ ఉద్యోగి మరణిస్తే అతని భార్య కూడా మరి ఈ తల్లిదండ్రులను వాళ్ళ అత్తమామలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ ఆమెకు ఉద్యోగం లేకపోతే వచ్చే పెన్షన్లో కూడా మరి అదే 10% 10,000 నెలకు 10,000 ఇవ్వాల్సిన చట్టాన్ని కూడా మరి అందులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇది కూతుర్లకు కూడా వర్తిస్తుంది. అట్లాగే మరి ఇతర ఒకవేళ ఉద్యోగం కాని పక్షంలో కుమారుడికి వచ్చే పెన్షన్ నుంచి కూడా అత్తమామలకు ఆ కోడలు ఇవ్వాల్సి ఉంటుందని ఈ చట్టంలో తేవడం. అట్లాగే జిల్లా స్థాయిలో కలెక్టర్లు దీన్ని అమలు చేయాలి. ఒకవేళ కలెక్టర్లు ఏదైనా మరి సమస్య ఉంటే దాన్ని కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోవచ్చు. ఈ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల డిటిఓ ద్వారా 10% మన 10% లేదా 15% కటింగ్, అంటే ఒకవేళ దాదాపు నెలకు 10,000 రూపాయలు ఉద్యోగుల జీతాలకు వెళ్ళి కట్ చేసి మరి ఆ తల్లిదండ్రులకు అది డైరెక్ట్ వారి బ్యాంక్ ఖాతాలోనే చెల్లించాలి. ఉద్యోగులకు ఎలా అయితే ప్రతి నెల జీతాలు ఇస్తున్నారో అట్లాగే ఆ తల్లిదండ్రులకు కూడా 10% 15% జీతాలకు కూడా కట్ చేసి నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేసే